నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఈ అతిథులు పరిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు గతంలో వాలంటీర్లు ఉద్దేశించి ఏమన్నారు, ఇప్పుడే చూపించాం కూడా, ఇప్పుడు అబ్బెబ్బెబ్బే మేము వాలంటీర్లు ఏం అనలేదని అంటున్నారు. ఒక్కసారి అతిథులను పరిచిన తర్వాత ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ స్టూడియో నుంచి, అట్లాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు. ఇక నిన్న వాలంటీర్ల సభ భారీ ఎత్తున జరగడం, వాలంటీర్లే నా లీడర్లు అంటాం, వాలంటీర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నీచ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి తెలుగుదేశానికి కనుక ఓటు వేస్తే అవన్నీ రద్దు చేయడానికి ఒప్పుకున్నట్లే అని జగన్ గారు చేసిన వ్యాఖ్యలు, ఇతరత్రా వాలంటీర్లే నా సైన్యం, ఈ యుద్ధానికి సన్నద్ధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం చూసాం. దీని చర్చలోకి వెళ్ళడానికి ముందు ఒకసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నారో చూడండి. 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. రైట్. ఇప్పుడు ఆవేశం రావాల్సింది ఎవరికి? ఇప్పుడేమంటున్నారు చూడండి, వాలంటీర్ల గురించి ఏనాడు తప్పు మాట్లాడలేదు, ఎందుకు ఇంత భయపడిపోతున్నారు, ఏం జరుగుతోంది? ముందుగా ఎల్వికే గారు, నిజంగానే జగన్ గారు వాళ్ళని లీడర్లుగా మారుస్తుంటే వీళ్ళ మీద పడి అప్పుడు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు భయపడుతున్న తీరు మీరేమంటారు? ఓవరాల్గా నిన్న జరిగిన ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సొసైటీలో ఒక పేరున్న లేదా ఒక స్థాయి ఉన్న ఒక సోషల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు, ఒకరేమో ముఖ్యమంత్రిగా దాదాపు 13 సంవత్సరాలు పైబడి పనిచేసి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి 70 వసంతాలు నిండినటువంటి వ్యక్తి ఒకరు, ఇంకొకరేమో ఒక పార్టీకి అధ్యక్షులుగా పార్టీని నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలించిన చేసిన తర్వాత నిజంగానే అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపచ్చు. జన్మభూమి కమిటీలు ఉన్నాయి, లోపాల గురించి వాళ్ళు ఎత్తి చూపించి కాదు, గ్రామాల్లో ఉండే ప్రజలు ఎత్తి చూపించారు. సో ఇక్కడ వాలంటీర్ల గురించి కరోనా సమయంలో కానీ, తర్వాత పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ, అక్కడ ఉన్నటువంటి సేవలు అందించడంలో కూడా ప్రతి దాంట్లో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు అనే విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి అవగతమైంది. వాళ్ళకి అనుభవం. ఏమంటున్నారు, ఇంతకుముందు పెన్షన్ రావాలంటే గ్రామాల్లో ఎక్కడ చావడం లేవండి, అదేదో ఒక యాప చెట్టో లేకపోతే ఇంకో చెట్టో ఉంటే ఆ నీడను 6 మంది నిలబెడితే 7 వాళ్ళకి ఎండ తగులుతుంది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 సంవత్సరాల వృద్ధులు పోయి అక్కడ కాపలా కాస్తూ ఉంటే ఆ అధికారులు వాళ్ళు ఎప్పుడో 11 గంటలకు వచ్చి కొన్నిసార్లు ఈ రోజు లేదు పెన్షన్ రేపిస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ సూర్యోదయానికి సూర్యుడితో పోటీ పడుతూ సూర్యోదయం నుంచి 10-11 గంటల లోపు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద దగ్గర నుంచి ఒక బయోమెట్రిక్ ఇది తీసుకొని వాళ్ళకి అమౌంట్ చేతిలో పెట్టి ఒక నమస్కారం చేసి వస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ గురించి, అందులో ఎవరో ఒకరో ఇద్దరో ఎక్కడో తప్పులు చేసి ఉండొచ్చేమో కాక దాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నా. సమాజంలో ఎక్కడో లోపాలు ఉండొచ్చు, అందుకని వ్యవస్థ మొత్తాన్ని అంటారా ఆ లెక్కన మన ఛానల్స్లో పనిచేసేవాళ్ళు, పత్రికల్లో పనిచేసేవాళ్ళు అక్కడక్కడ తప్పులు చేసి పోలీసులు దొరికారు. జర్నలిజం వ్యవస్థ మొత్తాన్ని తప్పు. ఎందుకు? విజయవాడలో ఒక తెలుగుదేశం స్థానిక నాయకుడు ఒక అతను రేప్ కేసులో శిక్ష పడింది, అంత మాత్రం తెలుగుదేశం వాళ్ళంతా రేప్ కదా. అదే కదా దుర్మార్గం అది. అందుకనే రాయలసీమ సంస్కృతి అని రాయడానికి కూడా నేను వ్యతిరేకించాను. రాయలసీమ సంస్కృతి చాలా గొప్పది, అందులో 0.1% వాళ్ళు ఎక్కడో ఫ్యాక్షన్లో ఉన్నారని మీరు రాయలసీమ మొత్తాన్ని ఎట్లా అంటారని. సో ఈ రకంగా ఇక్కడ
వాలంటీర్ల వ్యవస్థ మహా అద్భుతంగా పనిచేస్తుంది, గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది అనేది లోకం కోడే కూస్తుంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ రోజు, ఆడవాళ్ళని ట్రాప్ చేసి ఆడవాళ్ళని ఇది చేస్తున్నారు అంటే గ్రామాల్లో మిగతా మనుషులు లేరండి, ఇంటి చుట్టుపక్కల లేరా? అటువంటి పరిస్థితి జరిగితే ఊరుకుంటారా? అసలు ఎంతమంది ఈయన దగ్గర లెక్కలునే నాకు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చెప్పింది అంటారు. మరి ఏమన్నా ఉంటే ఫిర్యాదు చేయాలి కదా. రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నది మీరు విన్నారా? దుర్మార్గంగా వీలైతే ఆ వీడియో రెడీ చేసి ఉంచండి ఎప్పుడు వీలైతే. ఎట్లా అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడేది, అది బాగున్నప్పుడు అది బాగుందా, ఇది బాగలేదని చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రోడ్లు అక్కడక్కడ, కానీ ప్రయారిటీలు ఉంటాయండి ప్రభుత్వానికి. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అందులో జీతభత్యాలు సంక్షేమ పథకాలు పోయిన తర్వాత అభివృద్ధికి అంచెలంచెలుగా తీసుకుంటూ ఉంటారు. అక్కడ నీటి ప్రాజెక్టులు కొన్ని అవుతున్నాయి, ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, ఇంకో దానికి పాఠశాలలు ఇంత అద్భుతంగా తయారయ్యి మన రాష్ట్రం నుంచి పిల్లలు యుఎన్ఓకి వెళ్ళారు, ఐక్యరాజ్య సమితి సమస్యలకు వెళ్ళొచ్చారు, మన జపాన్కి వెళ్ళారు. ఎక్కడన్నా ఇంటర్నేషనల్ సంస్థ మీరు ఎక్కడన్నా మన తెలుగు పిల్లలు ఇలా వెళ్ళారు అని ఎక్కడన్నా 4 వాక్యాలు చూసారా? 4 వాక్యాలు అంటే మంచిగా అది ఓకే. దాని గురించి చాలాసార్లు మనం మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే వాలంటీర్లతోటి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా? వాలంటీర్లు యుద్ధానికి సన్నద్ధమైనట్టయినా ఒకటి ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది, అది ప్రజల్లో వాళ్ళు మమేకమైనారు. వాళ్ళు వెళ్ళి ఈ రోజు ఇచ్చి అవ్వ ఇదో నీకు వచ్చిన పెన్షన్ డబ్బులు అని చెప్పంగానే వాళ్ళలో ఆ బోసి నవ్వులు వస్తాయి. సో వాళ్ళని ఆప్యాయంగా తమ బిడ్డలాగా చూసుకుంటున్నారు గ్రామాలలో. సో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరే నా సైన్యము, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. అంటే ఏమి, ఆయన ఎన్నికల ప్రచారం చేయమని చెప్పట్లే వాళ్ళని. మన ప్రభుత్వ పథకాలని ప్రజల చెంతకు చేర్చడంలో మీరే టాప్లో ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందించారు. అది ఇవాళ కాదు, కరోనా టైంలోనూ అభినందనలు చెప్పారు, ఇప్పుడు కూడా. సో దాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై మేము కూడా ఏమనలేదు ఇంతకుముందు అంటే అన్న మాటలు ఏమైనా వాళ్ళు వచ్చి పాపం ఎంత వేదన, ఆడపిల్లలు అయితే ఎంత దారుణంగా బాధపడ్డారండి ఆ రోజు వాళ్ళ మాటలు విని. వాలంటీర్లలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు కదా, పైగా తలుపు కొడతారని. అంటే వయసు ఏంటి, మన హోదా ఏంటి, మనం మాట్లాడే మాటలు ఏంటి, వాళ్ళు పోయి తలుపు కొడతారా? తలుపు కొట్టి పెన్షన్ చేతులు పెట్టి దండం పెట్టి వస్తున్నారు. దాన్ని పట్టుకొని పగులు మగవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి తలుపు కొడతారంటే అంటే రాష్ట్రంలో ఉండే ప్రజలు తలుపు కొట్టించుకునేవాళ్ళ? రాష్ట్రంలో మహిళలందరూ తలుపులు కొట్టించుకునేవాళ్ళ? మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టించుకుంటారా? ఏం మాట్లాడతాం సార్, ఇవన్నీ దుర్మార్గమైనటువంటి మాటలు. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా ఉంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి దీనివల్ల అంటే అట్లా ఈ వ్యవస్థతోటి జగన్ నేను ఊహిస్తున్నది ఏంటంటే నిజంగానే ఆయన స్టార్ క్యాంపెయిన్ అన్నారు కదా, వాళ్ళలో నాయకులను కూడా తీర్చిదిద్దుతారు, వాళ్ళలో నుంచి నాయకులను కూడా. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరికి వచ్చారు, నెల్లూరు జిల్లాలో కూడా వచ్చారు. అదే సో ఆ పరిస్థితిని చూసి మరింత భయపడుతున్నట్టుంది. మనమేమో ఏం చేశాము, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లను తెచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టాము, కోర్టులు పరిశీలించేటట్టు చేసాము. ఆయనేమో వాలంటీర్లను తెచ్చి పెడుతూ ఉంటే పరిస్థితి ఏందా అనే ఒక భీతి కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. రైట్. కోటేశ్వరరావు రాజమండ్రి నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నేను వాలంటీర్లే నా సైన్యం అని జగన్ గారు అంటున్నారు. వాలంటీర్లు నానా బూతులు తిట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో అబ్బెబ్బెబ్బెబ్బే మేమేం అనలేదంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారా? పరిస్థితికి ఏమిటి? భయపడదండి, వాలంటీర్ వ్యవస్థ అన్నది ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమం ఉన్నది. ఓకే. అవ్వాతాతలకు కానీ ఎవరన్నా ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇవ్వడం అంటే చిన్న మాట కాదండి అది. అవును. ఈ 5 సంవత్సరాలు బట్టి జగన్ గారు ఆ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు కాబట్టి చాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జడిసి చాలా వ్యవస్థ మళ్ళీ తిరగబడి మాట్లాడుతున్నారండి. వాళ్ళు మాట మార్చేశారు, అలవాటు ప్రకారం మాట మార్చేశారా? రైట్. శ్రీనివాస్ గారు నెల్లూరు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. అందరికీ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్, ఇక్కడ ఎలా అయిపోయిందంటే సింహం సింగిల్ గా వస్తుంది, మిగతా వాళ్ళంతా గుంపుగా వస్తున్నారనే సామెత ఏదో ఉంది కదా, అలాగే అయిపోయింది. జగన్ గారు ఒక్కళ్ళే నిలబడి ఇంత కార్యక్రమాలు చేస్తే స్కూల్స్ కి ఎంత బాగా చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి సార్ మన గవర్నమెంట్. దాని మీద బట్టి రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు తెగ ఏడుస్తున్నారు కదా, పేద పిల్లలకి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు, పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ బాగు చేయటం ఎందుకు, ఈయన ఇంత దరిద్రంగా ఏడుస్తూ నేనైతే ఎప్పుడు చూడలేదు. సంతోషించాల్సింది పోయి వాళ్ళు ఎన్ని రాళ్లు వేయాలో అన్ని రాళ్లు వేస్తున్నారు కదా. మరి వీళ్ళకి అసలు మిగతా వాళ్ళకి మంచి అనేది కనబడట్లేదు. అసలు ఆ మంచి ఎంత జరిగింది అనేది ఈ కరోనా పీరియడ్ లో వాలంటీర్లు చేసిన సేవ మామూలు కాదు సార్. అసలు అది ఎంత మంచిగా చేశారు. అంటే ఇప్పుడు స్కూల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్. అవి
ఇవన్నీ కూడా వాళ్ళు గమనించట్లేదు అసలు. అంటే ఈ వ్యవస్థల ద్వారా జగన్ గెలిచిపోతాడని భయపడుతున్నారా చంద్రబాబు? సార్ నేను నాకు ఇది సెకండ్ టైం సార్ మీ లైన్ తగలటము. జగన్ గారు మామూలు లీడర్ కాదు సార్, ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడు సార్ ఆయన. ఓకే, రైట్. ఖచ్చితంగా ఆయన ఏ వ్యవస్థ మీదైనా సరే పత్రికలు రాయొచ్చు, మంచి రాయాలి, చెడు రాయాలి. ఇవి బాగా జరిగినప్పుడు బాగా జరిగింది, లోపాలు ఉన్నాయి, లోపాలు కూడా రాయండి, తప్పేం కాదు. అసలు అచ్చంగా దరిద్రంగా రాయటం ఏంటండి? ఇదేం న్యూసెన్స్ అండి బాబు. రైట్. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి వాలంటీర్లే మీ సైన్యమా? సార్ నమస్కారం. నమస్కారం సార్ నమస్కారం. కొమ్మినేని గారు, మీకు, సుహాసిని ఆనంద్ గారికి, అలాగే ఎల్కేఆర్ గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థ అనేది మొత్తం 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్న వ్యవస్థ. ఇంతవరకు ఏ రాష్ట్రానికి లేని వ్యవస్థ. ఈ వ్యవస్థను గురించి అటు యూకేలో కానీ అటు కేరళలో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా సర్వే చేసుకొని మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందని వివిధ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీరు గమనించండి. ఆ రోజు వైఎస్ఆర్ గారు 108 తీసుకొచ్చాక దేశం అంతా ఇంప్లిమెంట్ అయింది. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాక ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆయుష్మాన్ భవ. వివిధ రాష్ట్రాల్లో ఈ ఏదైతే ఆరోగ్యశ్రీకి సరిపోయే విధంగా కార్యక్రమాలను వచ్చాయో తీసుకొచ్చాం. ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే. మరీ ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నేరుగా వాళ్ళ ఇంటి గడపకి వెళ్ళి పరిచయం చేశారు. దానికి అనుసంధానించడానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. సార్ గ్రామ సచివాలయాలు ఎప్పుడో బాపూజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం గురించి సాకారం చేసిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒకదాన్ని ఒకటి అనుసంధానించడం, ఆ గ్రామ సచివాలయానికి పక్కనే రైతు భరోసా కేంద్రం ఇచ్చి రైతులకు ధైర్యాన్ని ఇవ్వడం, దాని పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఇవంతా కూడా ఒక వ్యవస్థలో భాగంగా వ్యవస్థీకృతం చేయడం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇంటికి వెళ్ళి పలకరించి మీరు మనం చేసినవి చెప్పండి, చేసినవి చెప్పిన తర్వాత ఏదన్నా లోపాలుంటే సవరించమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి గడపకి పరిచయం చేసిన వ్యక్తిగా ఒక చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక కొత్త ఒరవడి సార్. ఈరోజు వాలంటీర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు ఎందుకని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ తేవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ దేశానికి. అదేవిధంగా సేవా దృక్పథంతో పనిచేసిన ప్రతి వాలంటీర్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ఖచ్చితంగా. అంటే వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగపడమని కాదు, వాళ్ళు సేవ చేసిన తీరు ఆదర్శనీయం కాబట్టి వాళ్ళని ప్రచారం కోసం కాదు, వాళ్ళని ఏ విధంగా ప్రజలకు పరిచయం చేసిన వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆ కీర్తి ఖచ్చితంగా దక్కుతుంది కాబట్టి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా మేము కొనియాడుతున్నాం. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ద్వారా అప్పుడప్పుడు వాళ్ళకి సత్కారాలు చేస్తున్నాం. ఉత్తమ వాలంటీర్లకి సేవా పథకాలు ఇస్తున్నాం. అంతేకాదు కొందరిని ఎంపీపీలుగా కొందరిని జెడ్పీటీసీలుగా కూడా గెలిపించడంతో పాటు మండల చైర్మన్లు కూడా ఏదైతే ముఖ్యంగా మండల పరిషత్ చైర్మన్గా కూడా కొందరు వచ్చారు. రాబోయే రోజుల్లో మీరు ఉత్తమమైన సేవ కనపరిచిన వారికి రాజకీయ జీవితాన్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిజంగా ఇది ఒక చరిత్ర. ముఖ్యంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా, ఒక ఎంపీ రికమెండేషన్, మంత్రి రికమెండేషన్ లేకుండా అటు ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీకు అర్హత ఉన్న ప్రతి పథకానికి ప్రతి కార్యక్రమానికి ఒక ఫోన్ కాల్ దూరంలో కనీసం సొంత కొడుకైనా పని చెప్తే ఇప్పుడు కాదు నాకు వేరే పని ఉంది రేపు చేసి పెడతానని అనొచ్చేమో, కానీ ఒక వాలంటీర్కి ఒక పని చెప్తే 72 గంటల్లో దాన్ని నెరవేర్చి ఆ కావలసిన కాగితం కానీ పథకం కానీ తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఇచ్చిన గొప్ప సేవ నిరతి వాలంటీర్లకి. వాళ్ళకి ఇచ్చేది చాలా స్వల్పమైన అమౌంట్, కనీసం వాళ్ళ బైక్ పెట్రోల్కి కూడా రాదు, కానీ వాళ్ళ సేవ గొప్పది. దీన్ని కూడా విమర్శించి మూటలు మూసే ఉద్యోగం అని ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారని సిగ్గు శరం లేకుండా చంద్రబాబు లాంటి 70 ఏళ్ల పైబడిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ అంటే యాక్టరు ఎవరైతే కామెంట్ చేశారో ఇప్పుడు నాలుగు ఖర్చుకున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాలంటీర్లు విమర్శిస్తే ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన దానికన్నా కూడా ఎక్కువగా ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం దీన్ని సరిదిద్దుకోవాలని నాలుగు ఖర్చుకుని ఏదో కథలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం పరిపాలించిన విధానానికి వాళ్ళు సంచాలకుల్లాగా ఏదైతే ఉపయోగపడ్డారో ఖచ్చితంగా కూడా ఇది ఆదర్శనీయం. ఇన్ కంపారిజన్ టు దట్ జన్మభూమి కమిటీల్లో రక్తం పీల్చే విధానం, స్థానిక నాయకులు ఏ విధంగా మహిళల్ని వేధించారో, రకరకాల లంచాలు గుంజారో,
అంతేకాకుండా వాళ్ళ తాళిబొట్ల మీద ప్రమాణం చేయించుకుంటే కానీ పెన్షన్ లాంటి లేకపోతే రేషన్ లాంటి కార్డులు కానీ ఇవ్వకుండా వేధించారో, ఆ రోజున ప్రతి స్కీమ్కి కూడా ఏదో ఒక రూపేణ వాళ్ళని ఏ విధంగా వేధించుకు తిన్నారో ఇవన్నీ ప్రజల మనసుల్లో బలంగా ఉన్నాయి. ఈరోజు పెన్షన్ ఉదయాన్నే సూర్యుడితో పోటీ పడుతూ ఇందాక ఎల్కేఆర్ గారు చెప్పారు, ఖచ్చితంగా తెల్లవారుగట్లనే 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతల బోసినవ్వులు చూడడానికి ఎక్కడైనా వేలిముద్రలు పడకపోతే జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తున్న వాలంటీర్ల సేవ మామూలుది కాదు. ప్రతి పథకానికి వాళ్ళు సంచాలకులుగా గొప్పగా సేవా నిరతిని ప్రదర్శించారు. ఇకపోతే యథాప్రకారం ఈ రోజున ఎడెక్స్తో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో ప్రభుత్వం, దాని గురించి ఒక్క మాట పాజిటివ్గా లేదు సార్. ఆ 2 పేపర్లో పాపం అక్షరం ముక్క రాయడానికి వీలు లేదు. వాళ్ళకి ఎంతసేపు నారాయణ, భాష్యం లేకపోతే చైతన్య ఇలాంటి కాలేజీలు నడవాలి, వాళ్ళ కులం బాగుపడాలి, వాళ్ళు కార్పొరేట్లుగా వెలగాలి. కానీ ప్రపంచ స్థాయి విద్యని తీసుకొచ్చి మొన్న ఐబీ తీసుకొచ్చారు. ఈరోజేమో ఎడెక్స్తో ఒప్పందం ఆన్లైన్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సర్టిఫికేట్ కానీ, హార్వర్డ్ సర్టిఫికేట్ కానీ, ఎంఐటి సర్టిఫికేట్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సర్టిఫికేట్ కానీ, కొలంబియా సర్టిఫికేట్ కానీ, ఇది ఎప్పుడైనా ఒక సామాన్యుడు కనడా సార్? ఒక సామాన్యుడు కల కనగలడా? నేను అనేది ఒక్కటే, ఇలాంటి సర్టిఫికేట్లని సామాన్యుడు కల్లో కాదు, ఇదిగో ఇళ్లలో ఇక్కడే భూమి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఓ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని ప్రపంచవ్యాప్తంగా చాటుతారు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ, ఖచ్చితంగా కూడా వీళ్ళ గొప్పదనం రాబోయే తరాలకు తెలుస్తుంది. అందుకే కార్యక్రమం మొదలైంది, కార్యక్రమం దిగ్విజయంగా అమలవుతుంది. అందుకే ఈ ఏడుపు, ఉనికి లేదు, బతుకు లేదు, రాజకీయంగా వయసు చూస్తే పైబడింది, ఏం చేయాలో తెలీదు, దిక్కు దివాణం లేదు, ఏం చేసినా జనం సభలకు రావట్లేదు, రా కదలిరా అంటే రాంపో అంటున్నారు. అందుకే ఏం చేయాలో దిక్కు దివాణం లేక వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ అభ్యర్థుల కోసం మా పార్టీ నుంచి ఎవరైనా వస్తారని అడుక్కుంటూ మా గోడల వెనకాల సంచులు పట్టుకుని కాపలా కాస్తున్నారు. ఓకే, రాజారావు గారు నరసరావుపేట. రాజారావు గారు నమస్కారం, మాట్లాడండి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆ రోజు అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎబ్బెబ్బే మేము తప్పు ఏం మాట్లాడలేదు అంటున్నారు. మరోవైపు జగన్ గారేమో నా సైన్యం మీరే అంటూ యుద్ధానికి సన్నద్ధం చేసుకుంటున్నారు. మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రవిచంద్రారెడ్డి గారికి, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే. వాలంటీర్లు ఎలా చేశారంటే ఒక మాట చెప్తాను సార్. నేను మొన్న సచివాలయంలో ఆరోగ్య సురక్ష పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం నేను కన్ను ఆపరేషన్ చేయించు, కన్ను కోసం ఏదో కళ్ళతోడిస్తారని వెళ్ళాను సార్. అక్కడ ఆపరేషన్ చేయాలని అన్నారండి. అయితే నేను ఇప్పుడు వాళ్ళమ్మ నేను ఆపరేషన్ అయితే నేను మేలో చేయించుకుంటానని చెప్పాను. ఆ ఆపరేషన్ చేయించుకోమని కనీసం 8 నిమిషాలు తిరిగారండి వాలంటీర్ల దగ్గరికి. ఇంతకు ముందు అయితే ఏదైనా పని ఉంటే అక్కడికి ఆర్డీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ తిరగలేక చచ్చిపోయేవాళ్ళం. వీళ్ళు ఆపరేషన్ చేసుకుంటావా లేదని చెప్పి 8 నిమిషాలు తిరిగారండి. మరి ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ ఉండాలంటే జగన్ గెలవాలని ఆయన జగన్ గారు అంటున్నారు కదా. ఇంకో మాట అండి, మీరు పొద్దున్న ఇందా చెప్పారు కదా ఈ పేపర్ల గురించి, అవి న్యూస్ పేపర్ కాదండి, న్యూసెన్స్ పేపర్లు అండి. నిజంగా న్యూసెన్స్ కంటే ఘోరంగా మారిన మిత్రమా, నేను 46 ఏళ్లుగా పనిచేస్తున్నా. వాటి గురించి మాట్లాడడం లేదండి. మాట్లాడకపోతే తెలియాలి కదా. నాకైతే పొద్దున్నే వాళ్ళు ఈనాడు చూడంగానే చిచ్చి ఎందుకు చూశాను రా కర్మ దరిద్రం అనిపించింది అనమాట. అంత అబద్ధం. 1.5 కోట్ల పరిశ్రమలు వెళ్ళిపోయినాయని అబద్ధాలు రాస్తారని ఇంత నీచంగా ఆంధ్రప్రదేశ్ పడి ఏడుస్తారండి. దరిద్ర పేపర్లు అండి. మరి అసలు అంత వయసు వచ్చిన రామోజీరావు గారికి బుద్ధి లేదండి. ఏం చెప్తాం, ఆయన అంటే నాకు గౌరవం ఉండేది, ఇప్పుడు ఆ గౌరవం లేకుండా చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, దుర్మార్గం. రైట్, సుహాసిని గారు చెప్పండి. వాలంటీర్లే నా సైన్యం అంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు బూతులు తిట్టారు, వెబ్బెబ్బెబ్బే ఇప్పుడు మేము తిట్టలేదు అంటున్నారు. మీరెటువైపు? శ్రీనివాస్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి నమస్కారం. ఒకటి, వాలంటీర్ వ్యవస్థ అన్నది పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. ఇది ఎక్కడా కూడా ఇంతవరకు ఈ వ్యవస్థ ఏంటి, ప్రతి ఇంటికి రావడం ఏంటి, వీధికి ఒక మనిషి ఉండడం ఏమిటి అన్నది అసలు ఇట్స్ ఒక ప్యారలల్ సంస్థలాగా అది క్లియర్ కట్ గా అది కనబడతా ఉంది. అందులో ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది, కొన్ని అంటే ఇంతమంది బలగం, ఆల్మోస్ట్ యూత్ వేర్ అట్రాక్టెడ్, అన్ఎంప్లాయిడ్ యూత్. ఫస్టే వాళ్ళకి ఏదో ఒక చిన్న మొత్తం, పోనీ వాళ్ళకి ఏదైనా ఎక్కువ ఉందా అంటే అది కాదు, ఒక 5,000తో వాళ్ళని మొదలు పెట్టించి దీని కార్యకలాపం ఏంటి అంటే
ఏదైతే ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగుల పని ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే వాళ్ళ దగ్గరికి గతం నుంచి కూడా ఏ ప్రభుత్వాన్ని దగ్గరికి అంటే ఒక సంస్థ దగ్గరికి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్ కానీ అవన్నీ వాళ్ళకి వెంటనే రావట్లేదు అంటే అక్కడ ఫాల్ట్ ఎవరిది? ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఏ సమయంలోనా ఆ ఆఫీస్ టైంలో వాళ్ళ దగ్గరని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు ఒక క్లియర్ గా మీకు ఈ విధంగా ఉంటుంది, మీరు ఇలా తీసుకురండి, మీకు ఇలా మేము ఇవ్వగలము అని కరెక్ట్ గా కనుక వాళ్ళ రియాక్షన్ వాళ్ళకి కనుక ఆ పని చేసి పెట్టినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని పని ఏంటి? వాళ్ళకి ఊరికినే జీతాలు ఇచ్చి ఈ వ్యవస్థని నడుపుతున్నారా? ఇట్స్ డెఫినెట్లీ డిబేటబుల్ అండి. వాలంటీర్స్ అన్నది వాళ్ళు చిన్నగా కొత్తగా వచ్చిన యూత్ వాళ్ళకి ఇచ్చిన పనులు ఏదైనా ఉన్నా అది వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మీ పరిధిది, మీరు 50 ఏళ్లలోనూ మీకు ఇచ్చినవన్నీ మీరు ఇలా అందజేయాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు అది చేస్తారు. అది డెఫినెట్ గా మనం చెప్పాలి అంటే పొద్దున్న అసలు బయటకు వెళ్లకుండా ఏ రోజైనా మరీ పడిగాపులు కాసే వాళ్ళకే అది కొంత ఊరట అని అనిపించవచ్చు. కానీ ఈవెన్ ఎన్నికల విషయం అప్పుడు కూడా ప్రభుత్వ టీచర్స్ ని కూడా తొలగించి వాలంటీర్ వ్యవస్థ అది అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తోంది? అది కనుక ఆలోచిస్తే ఇది న్యాయపరంగాను చట్టపరంగాను ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వ కార్యకలాపాలని అడ్వర్టైజ్ చేస్తూ అసలు వాళ్ళు లేకపోతే ఒక రకమైన ఇంకా పనులు జరగవేమో అన్నంత విధానంలో ఈ సంస్థ ఈ విధంగా సెట్ అయిపోతే కొంత దీనిపైన అనుమానాలు అపోహలు ఉన్నమాట వాస్తవం. అయితే నేను ఒక ప్రశ్న అడగొచ్చా సుహాసిని గారు ఓ ప్రశ్న అడగొచ్చా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేసేస్తాం, వాలంటీర్లను ఎత్తేస్తాం, గ్రామ వార్డు సచివాలయాలను ఎత్తేస్తాం అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారా? సార్ మా సంస్థలు మా వ్యవస్థ మాకుంటుంది, కానీ ఆ సంస్థకి క్వశ్చనబుల్ గా ఇప్పుడు ఇది ఎందుకు ఇంత విపరీతం అవుతోంది, దేనికి వాళ్ళని నియమించారు, ఏ విధులకి వాళ్ళని ఎక్కువగా వాడుకుంటున్నారు, ఈ ప్రశ్నలు మేం ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పలేక మీరు తీసేస్తారా అని రాజకీయంగా దీన్ని మనం అటు తోసామనుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే నేను ఇప్పుడు క్లియర్ గా నిన్ననే ఇచ్చిందండి. ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వ టీచర్స్ ని మీరు పెట్టాలి, వాలంటీర్స్ ని ఎన్నికల విధులకి కూడా వాడుకునే ఒక స్థితికి దిగిపోయడం అన్నది ఎంతవరకు కరెక్ట్, అది మేము అడుగుతున్న ప్రశ్న. అంతే. ఇప్పుడు మాట్లాడతారట ఒక్క నిమిషం. సుహాసిని గారు మాట్లాడిన అంశంలో ఒక చిన్న విషయం, ప్యారలల్ గా అన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు నడిపితే ప్యారలల్ ప్రభుత్వం నడుపుతున్నారు అనేటటువంటిది విమర్శకు దారితీస్తుంది. ఇక్కడ కాదు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ, ఎందుకనంటే మనకి నిర్ణయం తీసుకోవాలి కాదు, మండలాలు ఉన్నాయి, మండల కేంద్రంలో ఉద్యోగులు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్లో రెవెన్యూ వాళ్ళు, డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ మండలంలో ఉండే ఒక 20-25 గ్రామాలకి వాళ్ళు వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇట్ టేక్స్ 1 month. ఎందుకంటే వాళ్ళకి 10 to 5 అనే డ్యూటీ అవర్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి ఈజ్ నాట్ సోషల్ సర్వెంట్ కాదు, పబ్లిక్ సర్వెంటే కానీ, బట్ వాళ్ళకి స్టిపులేటెడ్ టైం ఉంటుంది, ఆదివారం సెలవు ఉంటుంది, రెండో శనివారం సెలవు ఉంటుంది. వాళ్ళ వర్కింగ్ అవర్స్లో వాళ్ళు పని చేసుకుంటూ ప్రజలకి ఇంత దగ్గరగా చేరువుగా వచ్చి పనిచేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని అధిగమించి ప్రతి వాళ్ళకి గుమ్మంలో సేవలు అందించాలి, పైగా వృద్ధులు, వికలాంగుల లాంటి వాళ్ళకి మరింత బాగా సేవలు అందించాలనేటువంటి మహత్తరమైన ఆలోచన. సుహాసిని గారు మహిళా నాయకురాలైన మీరు కూడా కరుణ చూపించకపోతే ఎట్లా మహిళల పట్ల, వృద్ధుల పట్ల? మేడం లెట్ మీ కంప్లీట్. అక్కడ ఒక గ్రామంలో ఒక చోటుకు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి వడదెబ్బ తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. మీరు ఒక్కసారి పాత రికార్డ్స్ తిరగేయండి. గ్రామంలోకి వెళ్ళి పెన్షన్ల కోసమో ఇంకో దానికోసమో లేకపోతే రేషన్ కార్డులు ఇస్తారంటేనో అక్కడికి వెళ్ళి పడిగాపులు కాసి వడదెబ్బ తగిలిన సంఘటనలు కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా మీరు చెప్పినట్టుగా ఒక యువ సైన్యం, యువకులు గ్రామంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ కుటుంబాలు ఏవైతే కేటాయించారో వాళ్ళకి అందరూ సుపరిచితులు, పెన్షన్ ఇంకొకళ్ళకి వెళ్ళే అవకాశం కూడా లేదు, తారుమారయ్యే అవకాశం కూడా లేదు. వాళ్ళు మండల అధికారుల సూచనల మేరకి, ఆదేశాల మేరకి ఆ రోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ తర్వాత అనారోగ్యం ఎవరికైనా ఉంటే, సపోజ్ ఇప్పుడు మన కరోనా టైం అంటే నేను కూడా నెల్లూరు వెళ్ళాను, నాకు 4 సార్లు ఫోన్ చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు జలుబు ఏమైనా ఉందా, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అనేటట్టు 4 సార్లు వరుసగా ఫోన్లు చేశారు. నేను ఆశ్చర్యపోయాను నిజానికి, ఎందుకంటే ఇక్కడ ఉండి హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తే
వెళ్ళగానే మీరు ఎక్కడ కొత్తగా సమాచారం వచ్చారే సేకరిస్తారు. అనేటటువంటి అంశాన్ని తీసుకొని, అంటే వాళ్ళు అంత సేవా తత్పరతతో సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు నిజంగా వందనం చెప్పచ్చు. ఎందుకంటే ఆ రకంగా మోటివేట్ చేశారు వాళ్ళని, ఆ రకంగా పని చేస్తున్నారు. అది ప్యారలల్ గవర్నమెంట్, ప్యారలల్ అనేది నెగిటివ్ షేడ్ కాదు. రైట్. అయితే ఆవిడ ఒక మాట చెప్పారు, టీచర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం కాదు. ఒక్క నిమిషం, ప్రభుత్వం కాదండి, వాళ్ళు మాకు వేరే విధులు పెడతారా, మాకేం వద్దు అంటే ఓకే అట్లయితే చేయొద్దు అన్నారు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి అమ్మమ్మ టీచర్లు అయితే మాకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో మరి ఏం పాడో తెలియదు, కానీ ఎందుకు ఉపయోగపడతారు, ఎవరి పనాలు చేస్తారు, కానీ లేదు టీచర్లు కావాలని తీస్తారని చెప్పారు. మీరు పెట్టుకోండి అన్నారు గవర్నమెంట్ వారు. మేడం 3 దశాబ్దాలుగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. మాకు విద్యేతర విధులు నుంచి ఉపశమనం కల్పించండి, విద్యేతర విధులు మాకు అప్పచెప్పద్దు, నా ఓటర్ల లిస్టులు తయారు చేయటము, ఎన్నికల విధుల నుంచి మమ్మల్ని తప్పించండి అని అడుగుతున్నాయి. సో అడగటంలో భాగంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉంటే దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం కోసం ఇచ్చినటువంటి వ్యవహారాలు ఇవన్నీ మీకు తెలియదు ఏం కాదు. అది అద్భుతంగా తెలుసు. ఒక్క నిమిషం, ఇమాం ఖాసిం గారు కర్నూలు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో హలో నమస్తే సార్. నమస్తే. సుహాసిని మేడం గారు కొంచెం తప్పుగా మాట్లాడినారు. ఆమె కొంచెం వాలంటీర్ వ్యవస్థ గురించి అట్లా మాట్లాడకూడదు. అసలు నా జీవితంలో నాకు 64 ఏళ్ళు సార్, నేను ఇంతవరకు కానీ ఈ వ్యవస్థలకి ఎప్పుడు చూడలే. అవును. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కనాడు ఎంఆర్ఓ ఆఫీస్ పోలేం మేము. వెరీ గుడ్. ఏం పని సార్, ఇంటికాటికి వస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఆమె ఎలక్షన్ గురించి మాట్లాడింది. ఎలక్షన్ గురించి ఇంతవరకు ఏ వాలంటీర్ కూడా 4 మారినారు నా కాడ, అయినా కూడా ఒక్కరు కూడా మాట్లాడలే. ఓకే, రైట్, బాగా చెప్పారు మిత్రమా. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. సత్యనారాయణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, నాడు నేడు స్కూల్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఎవరు చెప్పలేరు. ఏంటిది? ఆసుపత్రులు కూడా బాగా చేశారు కదా, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చాలా బాగా చేస్తున్నారు. అవును, విద్యా వైద్యం. అవును. ఈ రోజు ఇంతగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయడం ఎప్పుడూ జీవితంలో చూడలేదు. అవును, మరి అయినా కూడా విధ్వంసం అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నారు, అసలు ఏం జరగలేదు అంటున్నారు. వాళ్ళు బ్రతులు వెళ్ళిపోతూ వాళ్ళు ఎప్పుడూ అటరు, కానీ మంచి ఎప్పుడు వాళ్ళకి కనపడుతుంది. మంచి ఎప్పుడు కనపడదా వాళ్ళకి? రైట్. రవిచంద్ర గారు సుహాసిని గారికి సమాధానం చెప్తారా? ఇందాక ఏబీకే గారు చెప్పిన దానికి సుహాసిని గారు మాట్లాడండి. సార్ సుహాసిని మేడం ఒక్క నిమిషం, సుహాసిని గారు మాట్లాడిన తర్వాత ఏదైతే ప్రభుత్వ సుహాసిని గారు అంటే వీళ్ళు వ్యవస్థ రోజంతా అంటే ఇది ఒక టైమింగ్స్ మాత్రమే ఉంటాయి. పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే వాలంటీర్స్ వెంటనే వాళ్ళకి అటెండ్ అవుతున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వం వారంలో 6 రోజులు పనిచేస్తుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఎవరు వెళ్ళినా సరిగ్గా కనుక ప్రభుత్వ సంస్థల్లో రెస్పాన్స్ ఉంటే ఇంత పూర్తిగా డిపెండ్ అవ్వడంకి అవకాశాలు ఉంటాయా? ఫస్ట్ పాయింట్. రెండోది, వాలంటీర్స్ ఆర్ నాట్ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదో పనులు చేయడానికి పూర్తిగా చూడండి, వాళ్ళని నియమించుకోబడ్డ పెద్దవాళ్ళకి అవ్వాతాతల కోసం వాళ్ళు నర్సింగ్ కాదు కదా వాళ్ళు చేస్తున్నది. అంటే పూర్తిగా వాళ్ళని చేపట్టుకుని వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఈ విధులు కాదు కదా వాలంటీర్స్ కి. దేనికైనా ఒక సమయం కరెక్ట్ గా ఈ పనులన్నీ చేయడానికి ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పుడు పెట్టండి. మీ సంస్థ మీది, ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ఆ ప్రభుత్వంలో సుహాసిని గారు మీ యొక్క వ్యవస్థ. సుహాసిని గారు నాకు అర్థమవుతుంది, మీరు సమర్థించలేక వ్యతిరేకించలేక సతమతం అవుతున్నారన్న సంగతి, పార్టీ పరంగా వచ్చే ఇబ్బంది ఇవన్నీ చూసుకుని మాట్లాడుతున్నారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందా లేదా? ఉపయోగపడకపోతే చంద్రబాబు గారు మేము అంతా కలిసి ఎత్తేస్తాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని నిన్న కూడా అంటున్నాడు. అబ్బే మేము కంటిన్యూ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఒక్కటేనండి శ్రీనివాస్ గారు, దీనిలో ఏమి ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ అన్నది ప్రజలకు ఉపయోగపడాలి, కానీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడడం కన్నా ప్రభుత్వాలకి ఈ పార్టీకే ఉపయోగపడుతోంది అన్నది క్లియర్ గా విదితం అవుతోంది. అదే మీ బాధ, అంటే వాళ్ళని చూసి జనం ఓట్లేస్తారన్నా మీరు భయపడుతున్నారు వాళ్ళని చూసి. అట్లయితే
ఏదన్నా సరేనండి. ఎందుకు ఇప్పుడు తెలుస్తుంది కదా నిజంగా వాలంటీర్ సో వ్యవస్థ అంత జగన్ గారికి సైన్యం లాగా మారారనమాట. అట్లయితే జగన్ గారికి సైన్యం అన్న సంగతి మీరు ఒప్పుకుంటున్నారు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. రణధీర్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇక్కడ మనకు స్వాతంత్రం సార్ నాకు ఇవ్వలేదు. ఒక్క నిమిషం గారు ఏమంటారు? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు అన్ని గవర్నమెంట్ వ్యవస్థలు అన్ని ఉన్నాయి సార్. కానీ సామాన్య ప్రజలకి ఏదైతే రీచ్ కావాలో ఎందుకు రీచ్ కాలేదు ఇప్పటి వరకు? అవును, ఈ రోజే ఎందుకు రీచ్ అవుతున్నాయి అవన్నీ? ఆ వ్యవస్థలన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కింది స్థాయి వరకు అందరూ ఎందుకు మీరు హైదరాబాద్ నుంచి కదా రణధీర్ గారు, మొన్న మనం ఈ ప్రజాపాలనని పెట్టి తెలంగాణ ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకోండి అంటే లక్షల మంది రోడ్ల మీద పడి క్యూలు కట్టి గంటలు ఎట్లా వేచి ఉండాల్సి వచ్చిందండి. అదే ఏపీలో అయితే ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, ఒక సామాన్య ప్రజలు అప్లికేషన్ నింపడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటది. కరెక్ట్. అప్లికేషన్ నింపడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఎలా దొరుకుతుంది ఈ రోజు? ఒకప్పుడు ఏదైనా స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్ పొందాలి అని అంటే ఎంఆర్ఓ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అక్కడ ఉన్న పబ్లిక్ ఎంప్లాయీస్ చుట్టూ తిరిగితే మీరే రాసుకోండి అని ఇట్లా చీదరించుకునే రోజులు ఉన్నాయి. అంటే నేను వాళ్ళని తక్కువ చూపెట్టట్లేదు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని. అక్కడ జరిగిన పరిస్థితిని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళకి వెసులుబాటు ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు సార్. ఎంత దూరం ఎందుకు సార్? నేను ఎడ్యుకేటెడ్ నే, బికాస్ బ్లైండ్ సార్ కొంచెం. నేను పెన్షన్ పొందడానికి ఎన్ని సంవత్సరాలు అవస్థపడ్డానో అది నాకు ప్రాక్టికల్ గా తెలుసు మేడం. అది పొలిటికల్ గా జగన్ కు ఉపయోగపడుతుంది అనేది అది ఒప్పుకోకూడని అంశం. ముసలు ఒక పెద్దలకు పెన్షన్ వస్తుంది అనే ఒక విషయం అది ఒక్కటే కాదు సార్. ఇక్కడ చాలా విషయాలలో ప్రజలకి వాళ్ళకి తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన స్కీమ్ వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. దయచేసి అదర్థం చేసుకోండి మేడం. కంప్లైంట్స్ చేయొద్దు. ఓకే రైట్. రవిచంద్ర గారు సార్ ఇప్పుడు సుహాసిని మేడం గారు ఏమంటారంటే, ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు సరిగ్గా పనిచేస్తే సరిపోతుంది, మీకు వాలంటీర్ల అవసరం ఏముంది అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ ఆఫీసులు ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఆ సంబంధిత అధికారులు రెస్పాండ్ అవుతారు, ఒకరోజు అటు ఇటుగా పనిచేస్తారు. కానీ మన ఇంట్లో కూర్చొని మన ప్రభుత్వ ఆఫీస్ నుంచి పని చేయించుకునేదానికి వచ్చిన వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ. సో మన పనిని చేసి పెట్టే ఒక సేవా దృక్పథం ఉన్న వాలంటీర్ని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ ఆసుపత్రులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, వాటిని నాడు నేడు కింద ఆధునీకరించాం. కానీ ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి, అక్కడ లైన్లో నిలబడాలి, లేకపోతే టోకెన్ తీసుకోవాలి, విడతల వారీగా వైద్యం చేయించుకోవాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్స్ లేకపోతే ముఖ్యంగా ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో 50 ఏళ్లకు ఒక డాక్టర్ని కూడా తీసుకొచ్చేసారు ఆయన. సో ఎప్పటికప్పుడు టెస్టులు కానీ లేకపోతే విద్యను కానీ వైద్యాన్ని కానీ సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి ఇవ్వడం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా సామాన్యుడికి పరిపాలనలో ఉన్న కొత్త వరవడిని చూపించారు ఆయన. సో ఎప్పుడైతే ఈ కొత్త వరవడిని చూపించిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఆహా ఏముంది పరిపాలన, ముఖ్యంగా ప్రతి ఒక్కటి నా ఇంటి గడపకే వస్తుంది, పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తున్నారు, నేను చెప్పినవన్నీ అమలు చేసి ఉంటే, నేను చేసిన మేలు మీ ఇంటికి చేరి ఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్నారు, అయిపోయామని ప్రతిపక్షాలన్నీ అల్లాడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన అంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఈ సేవా దృక్పథంతో ఉన్న సంచాలకులుగా ఉన్న ఈ వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, నాడు నేడు స్కీముల ద్వారా విద్యా వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో సామాన్యుడికి పరిచయం చేసిన వ్యక్తి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో తను చెప్పిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రిగా కావచ్చు, ఇవన్నీ ఏదైతే చేశాడో ప్రతిపక్షాలు ఎంతమంది గుంపు కట్టినా సరిపోయట్లేదు. అయితే ఇక్కడ నిన్న ఎవరైనా అటు ఇటు పార్టీలు ప్రతిపక్షాల యొక్క ఏ జెండా పట్టినా చిత్తుగా ఓడిపోతారనే భయం ఏర్పడింది. ఓకే ఒక్క నిమిషం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏదో ఒక విధ్వంసం అని ఒక పుస్తకం అని తయారు చేసి ఆవిష్కరిస్తూ జగన్ గారు గెలిస్తే మళ్ళీ బానిసత్వమే అని అన్నారు. ఇంతకీ నిజంగా పవన్ కళ్యాణ్ గారిది బానిస మనస్తత్వమా, ఆంధ్రప్రదేశ్ ప్రజలది బానిస మనస్తత్వమా ఏమిటి? దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? బాహుబలి సినిమాలో కట్టప్పని బానిసత్వానికి పరాకాష్ఠగా చూపించారు. దానికి ఆ కట్టప్ప గారు వెన్నుపోటు ద్వారా ఏదైతే బానిసత్వాన్ని
పరిచయం చేశాడో ఆ రెండు మిక్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు కట్టప్ప యొక్క బానిసత్వం కలిపితేనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా గొప్ప కాంబినేషన్. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఒకరు, బానిసత్వానికి పరాకాష్ఠగా మారిన పవన్ కళ్యాణ్ మరొకరు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అట. మధ్యలో ఏదైతే కమలం పువ్వు పార్టీ ఉందో ఈ పార్టీ వాళ్ళిద్దరితో కొనసాగుతుందో ఒక్కరితో కొనసాగుతుందో ఉన్నారో లేదో తెలియని అలయన్స్ పార్ట్నర్గా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇంకా భుజాన మోస్తుందో, ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మన్యూనతా భావంతో ఏదైతే బీజేపీ పనిచేస్తుందో వీళ్ళ భుజాల మీద ఎక్కి మాత్రమే మనం ఆంధ్రాలో తిరగగలం, మనకు ఉనికి లేదని చెప్పి ఏదైతే నిర్ద్వందంగా ఒప్పుకుంటుందో ఇవన్నీ కూడా ఏదైతే కనిపిస్తున్నాయో, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ విధంగా సోషల్ జస్టిస్ పేరుతో అడుగురు ఉన్న అన్ని కులాలని పైకి తీసుకొచ్చారు. ప్రతి పేదవాడిని నావాడన్నాడు, నాది పేదల పార్టీ అన్నాడు, పెత్తందారులతో యుద్ధం అన్నాడు. ఇవన్నీ చేశాక మనం ఏంట్రా చెప్పుకోవాలి, ఇంకా ఈ ప్రజలకు చెప్పుకోవడానికి ఏం మిగిలింది అని చెప్పి ఇప్పటికే విధ్వంసం అయిపోయాయి మన పార్టీలన్నీ అని ఏడుపు. కాకపోతే పైకి ఏం చెప్తున్నారంటే మళ్ళీ వస్తే అంట విధ్వంసం, అంటే వీళ్ళు లేకుండా పోతారని దాన్ని విధ్వంసంతో పోలుస్తున్నారు, పుస్తకాలు వచ్చేసుకుంటున్నారు. అంతకు మించి ఫిడేల్ రాగం ఏం లేదు. రైట్. సూరిబాబు కొత్తపేట. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరిది బానిసత్వం? నమస్తే, మాట్లాడండి. బానిసత్వం అనేది వాలంటీర్ కోసం అడిగారు కదా సార్? ఏమండి? వాలంటీర్ కోసం అడిగారు కదా భారతీయ జనతా పార్టీ సుహాసిని గారు. అచ్చా, మీరు ఆ సబ్జెక్ట్ మాట్లాడండి. వాలంటీర్ వ్యవస్థ కోసం అండి. వాలంటీర్ వ్యవస్థ అన్నది ఇవాళ ప్రభుత్వానికి మూల స్తంభాలుగా పనిచేస్తున్నారు సార్. ఓకే. అలాంటి వాలంటీర్ మీద విషయం కట్టడం అన్నది చాలా తప్పు. అవును, వాళ్ళే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే కాదు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వాళ్ళు కూడా విషయం కలుపుతున్నారు కదా. చిన్న జీవుల మీద కోట్లు సంపాదించిన వాళ్ళు చిన్న 5,000 రూపాయల గౌరవ వేతనానికి ఇప్పుడు ఇతర రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవకులుగా మీరు పనిచేయండి అని యూత్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు పనిచేయొద్దని వాళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. అది సుహాసిని గారికి ఒక విషయం చెప్తాను సార్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రతి పథకాన్ని కూడా మన పేద ప్రజలకు చేరతాయంటే అది వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతుందని సుహాసిని గారికి సముఖంగా తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థనే బీజేపీ వారు కూడా సపోర్ట్ చేయగలని విషం కట్టడం అనేది తప్పండి. పూర్తిగా సమర్థించాలంటే వారికి ఉండే ఇబ్బంది వారికి ఉంటుంది కదా. వాళ్ళకి లోపల మనసులో ఎట్లా ఉన్నా కూడా ఫ్రీగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందే కదా. సుహాసిని గారు చెప్పండి, ఎవరిది బానిసత్వం? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి దగ్గర పనిచేస్తూ మీ దగ్గర ఉంటూ ఏమిటి గందరగోళం? అట్లాగే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి అట్లా అంటాం కానీ వాళ్ళు బానిసలుగా అవుతారని. ఎట్లా బానిసలు అవుతారు? ఈయన చంద్రబాబు గారు తిట్టాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరు బానిస? ఇప్పుడు ఒక కాలర్ అడుగుతున్నారు, విషం చిమ్మడం అని కాదండి. ప్రభుత్వం ఎంతవరకు ఎవరి సేవలను ఉపయోగించుకోవాలి, ఒక స్థాయికి మించి కనుక చేసింది అనుకోండి, డెఫినెట్ గా వాలంటీర్ వ్యవస్థ క్వశ్చనబులే అవుతుంది. ప్రభుత్వ అనవసరంగా జనం మూడుకి వ్యతిరేకంగా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఒకసారి చెప్పారు సుహాసిని గారు, అయిపోయింది. ఇంకేంది పద్దాక మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ మీతోనే మాట్లాడుతూ ఉంటారు. నాకు రెండో సబ్జెక్ట్కి వెళ్ళకుండా ఇదే సరిపోద్ది. అంటే తను అడిగారు కాబట్టి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో చేయించుకోలేక ఎవరిది బానిసత్వం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారిదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలదా? సార్ అంటే ఎవరి చేత బానిసత్వం అంటే ఏంటి? వాలంటీర్స్ వ్యవస్థతో బానిసలుగా వాడుకోవడం అంటారా? మీ ప్రశ్నలో అర్థం ఏంటి? లేదు ఇవాళ మీరు చదవలేదా? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నారు? ప్రజలనే బానిసలుగా అన్నట్టు అర్థం వస్తుంది. అది ఎవరంది? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. జగన్ గెలిస్తే మళ్ళీ బానిసలు అవుతారని చెబుతున్నారు. నిజానికి ఎవరు బానిసత్వం చేస్తున్నారనేది నా ప్రశ్న. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య, అది చాలా దుర్మార్గమైన వ్యాఖ్య. సుహాసిని గారు ఒకటండి, ఎవరు ఇప్పుడు ప్రజలెవరు కూడా ఈ రాతల మీద ఈ కాగితాల మీద ఆధారపడి వాళ్ళ యొక్క ఆలోచనలు లేవు. ఇదేదో వ్యక్తిగత కక్షలతో రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకత్వం కానీ వాళ్ళకు ఏదైనా ప్రశ్నించాలి అన్న దానికి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నా సరేనండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మాట్లాడింది దేని కూడా ఇప్పుడు
పీపుల్ ఇప్పుడు ప్రజలకి ఇవన్నీ కాదు, అసలు వాళ్ళకి ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఓవరాల్ గా సినారియో ఏం జరిగింది 5 సంవత్సరాల్లో, ఇక్కడ ఏం జరుగుతోంది, మేము ఏం అనుకుని వచ్చాము, మేము ఏం అనుకుని ఓటేసాము, మేము అన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం రీచ్ అయిందా లేదా, అంతేనండి. ఈ రాతల మీద చేతల మీద పర్టికులర్ గా ఒక్కొక్క దాని మీద విశ్లేషణ చేసుకుంటూ ఉండే ఒక ఆలోచనలో మాత్రం ప్రజలు లేరు. ఒకటి ఇక్కడ ఈవెన్ ఇప్పుడు కూడా ఇప్పుడు బిల్డింగ్స్ కి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి ఇసుకలు కావాలి, తవ్వకాలు కావాలి, వాళ్ళు మళ్ళీ అది కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఏదైతే మరి మీరు ఎక్కడికో మాట్లాడుతున్నారు, అసలు విషయంలోకి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఇంతకీ పోనీ రవిచంద్ర గారు అడిగిందని సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నట్లా, తెలుగుదేశంతో ఉన్నట్లా, లేదు బీజేపీ నుంచి లేచి వెళ్ళిపోయినట్లా, మరి చంద్రబాబు గారి దగ్గర బానిసత్వంగా చేస్తున్నట్లా, ఏమిటి ఆ వర్గాన్ని అంతటినీ తీసుకెళ్లి చంద్రబాబు గారి దగ్గర పడేసినట్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పడేసినట్లా, మరి ఎట్లా దీన్ని ఏ రకంగా చూస్తారు అన్నదానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే ఎల్వికే గారు మాట్లాడతారు. ఉన్నాయండి, ఎందుకు లేవు. ప్రస్తుతం ఉన్న మాది పవన్ కళ్యాణ్ గారు మాతో ఉన్నానని వారు కూడా చెప్తున్నారు కాబట్టి ఇంకా క్లియర్ గా వచ్చేస్తుంది. వచ్చే ముందు మనకి ఇంకవన్నీ స్టేట్మెంట్స్ ఏదో ఒకటి ఫైనల్ గా రిలీజ్ అయ్యాక దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. రైట్ సార్, ఇక్కడ చూడండి, ఎవరిది బానిసత్వం? వైకాపా పాలనలో 5 ఏళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. చంద్రబాబు అంటే వీళ్ళ పార్టీ గెలిస్తే మహాద్భుతము, వేరే వాళ్ళు ఉంటే బానిసలు అని ప్రజలు అంటే ప్రజలు అమాయకంగా ఓట్లేశారనా, లేకపోతే వీళ్ళకి వేయలేదనా, ఇటువంటి స్టేట్మెంట్లు అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ ఎట్లాగో తన దగ్గరికి వచ్చేసాడు, బానిసగా మారిపోయాడని ధైర్యంతో ఆ విమర్శలు అందరూ చేస్తూనే ఉన్నారు. ఈయన ఆయన దగ్గర ఏదో పేయడని అవని ఇవని వాటి జోలికి నేను పోవద్దు. కానీ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఓపెన్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లాంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఇవి ఈనాడులో మొదటి పేజీలో ఉన్న వార్త. ఇంకా సరే మిగతా పేపర్లలో కూడా అదే మాటలు మాట్లాడిన మాటలే రాశారు. అవేమి నేను దాన్ని తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన విషయంలో పైగా ఈ పేపర్ తప్పుగా రాస్తుందని పొరపాటు కూడా ఏమన్నా తీసేస్తారు తప్ప ఇంకో రకంగా ఉండదు. కరెక్ట్ క్లియర్గా ఆయన మీరు తేల్చుకోండి అని పిలిపించారు. ఆ మధ్య ఎలక్షన్లప్పుడు కూడా మీరు ఎట్లా ఓట్లేశారో నాకు అర్థం కావడం లేదు. కాదు, మీకు బుద్ధి ఉందా, మీకు ఇది లేదు, మీకు దమ్ము ఉంది, మీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది మీకు అని సవాల్ చేశాడు బెదవాడు వెళ్ళి, గుంటూరు వెళ్ళి. ఇది పైగా ఇంకొక మాట కూడా అన్నారు. ఇట ఇంకొక 54 రోజులే నేను పవన్ కళ్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం, రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ప్రతి వాళ్ళు పోరాడాలి. ఇప్పుడు ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను ఎత్తి చూపుదాం, ఆ తప్పులకు వ్యతిరేకంగా మీరు కూడా సమైక్యంగా చెప్పడం తప్పులేదు. కానీ మీరు బానిసలు అనే మాట అంటే రాష్ట్ర ప్రజల మొత్తాన్ని, పోనీ చిన్నపిల్లలు వదిలేస్తే ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళని అవమానించినట్లు లెక్కింది. అంతే అంటే అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బానిసలా, పవన్ కళ్యాణ్ గారు బానిస? ఇక్కడ అది ఆ విషయం నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రజల్ని బానిసలుగా ఉంటారా అనే స్టేట్మెంట్ మాత్రం చాలా అభ్యంతరకరం. ఎందుకంటే ఆ మధ్య అట్లే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. పులివెందులు అయితే అర్థం చేసుకోవచ్చు, తునిలో కాల్పులు తగలబెడతారా అంటే పులివెందులు వాళ్ళు తగలబెట్టేవాళ్ళ? చివరికి రాయలసీమ సంస్కృతి అని మాట్లాడినట్టు ఉంటుంది. చివరికి తూర్పుగోదావరి జిల్లా కాపులను అరెస్ట్ చేశాడు. అంతెందుకు సార్, నిన్న షర్మిల గారికి గురించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది ఎవరో బయటపడింది కదా. దారుణం. నిజానికి ఏం మాట్లాడినారు వీళ్ళందరూ? అవును, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టినట్టు మాట్లాడి, రాధాకృష్ణ గారికి అసలు వేరే పనే లేదు. ఇదే షర్మిల గారి మీద, అనిల్ గారి మీద బండబూతులు రాసింది ఈయన. ఆ రోజు సార్ మీకు ఇంకొక మాట కూడా చెప్తా సార్, పాపం షర్మిలమ్మ అర్థం చేసుకోవట్లేదు, కానీ ఇవాళ ఆమెకి అద్భుతమైన కవరేజ్ ఇస్తున్నారు. అద్భుతమైన కవరేజ్. 2 నెలల తర్వాత 2 నెలల దాకా కూడా ఉండరు. ఎలక్షన్లు కరెక్ట్ గా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడితే 6వ పేజీకి వెళ్ళిపోతారు. అంతే, వెళ్ళారు. ఈ తర్వాత ఇంకా కనపడరు. ఇది కాకపోతే ఏంటంటే అయ్యో బాగుంది కదా అని అనుకుంటున్నారు వాళ్ళందరూ, కానీ జరగబోయేది అది. ఇప్పుడు తెలంగాణలో అంత రోజులు పాదయాత్ర చేశారు, ఆమెకి ఇచ్చిన కవరేజ్ ఏముంది సార్? ఎక్కడైనా పట్టారా? ఎక్కడైనా ఉందా? వాటర్ కనపడ్డా? ఇవి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రజలు బానిసలుగా ఉంటారా అని అంటే ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అది. ఇది ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అంశం, ప్రతి పౌరుడు దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం. రైట్. సుబ్రహ్మణ్యం గారు, భద్రాచలం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడండి. నమస్తే అండి, అందరికీ కూడా నమస్కారం అండి, పెద్దలందరికీ కూడా. బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన అంటున్నారు. అరాచక పాలన అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు మంచి పని చేస్తున్న అరాచక పాలన. కేంద్ర ప్రభుత్వం
సంవత్సరానికి మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు. 2 కోట్లు ఇవ్వడం అనేది అరాచక పాలన. ఓకే, జగన్ గారు 2.5-3 కోట్ల ఉద్యోగాలు ఇస్తే అది మంచి పరిపాలన. అది 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో వేస్తానని చెప్పేసి మోడీ గారు హామీ ఇచ్చారు. అది ప్రజలని మోసం చేసి అది అరాచక పాలన. మీరు చేసేయన్ని కూడా బీజేపీ చేసేయన్ని కూడా అరాచక పాలన. మొత్తం అందరినీ అంత పాలన అంతటినీ అంటే మీరు కూడా తప్పు. కొన్ని పాయింట్లు చెప్పారు, ఓకే, అంతవరకు పర్వాలేదు, కానీ మొత్తం అరాచక పాలన అంటాం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కొంత అటు ఇటు ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. దేనికైతే పాయింట్ వైజ్ మాట్లాడాలి తప్ప మొత్తంగా తీసుకెళ్ళి మోడీ గారి మీద మీ కోపం ఉంటే ఉంది కదా అని చెప్పి నా ప్రోగ్రాంలో వచ్చి ఆయన్ని తిడతానంటే నేను ఒప్పుకోను. ఆయన లోటుపాట్ల వరకు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారికి మీకు తేడా లేకుండా పోయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంది తిట్టాలో తెలియక నోటుకు వచ్చినట్టు తిడుతుంటారు. ఇక లోకేష్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం అనవసరం అనుకోండి. అట్లా మీరు కూడా అట్లా మాట్లాడమాకండి. ఖమ్మం నుంచి మరొకరు. ఖమ్మం. హలో, రైట్. రవిచంద్ర గారు ఇంతకీ బానిస ఎవరన్న దాని మీద మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బానిసత్వం గురించి ఈరోజు ఎటువంటి సందేహం లేకుండా చంద్రబాబు నాయుడుకి కట్టు బానిసగా పవన్ కళ్యాణ్ ఉన్నాడనేది స్పష్టమైపోయింది సార్. ప్రజలందరికీ తెలుసు. బీజేపీతో ఉన్నానని నటిస్తూనే మంచి యాక్టర్గా పాపం ఆ విధంగా నటిస్తూ ముందుకెళ్తూ కట్టు బానిసగా చంద్రబాబు నాయుడు గారితో ఉంటున్నాడని అందరికీ తెలుసు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అప్పీల్ చేయాల్సిన టైమా, లేకపోతే ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా కాదు సార్, ఈ జర్నలిజం పేరుతో టెర్రరిజం చేయొచ్చా? ఎవరైనా జర్నలిస్టు ముసుగులో టెర్రరిస్ట్ ఉంటే అరెస్ట్ చేయరా? కేసులు ఉండకూడదా? ఇది ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రజలు నిబద్ధతతో ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విమర్శించండి, కానీ దాన్ని దించేయాలనే కుట్ర కోణంలో ఏదైతే యాక్టివిటీ కోసం ఆ యాక్టివిటీ కోణంలో కథనాలు రాసి విషయం జిమ్మే పత్రికల పేరుతో, జర్నలిజం పేరుతో ఏదైతే మీడియా టెర్రరిజం చేస్తున్న వీళ్ళకి మీడియా టెర్రరిస్టులుగా ఎవరన్నా విప్లవ సాహిత్యం ఎక్కువగా ప్రచురిస్తుంటే ఏమో మీరు అర్బన్ నక్సల్స్ అని డిక్లేర్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా దాన్ని మేము తప్పుపట్టడంలా, అదేవిధంగా ఆ విప్లవ సాహిత్యం బదులు ఈ ఎల్లో సాహిత్యాన్ని వాళ్ళు నచ్చిన నాయకుడినే ప్రజలు ఎన్నుకొని తీరాలి, చచ్చినట్టు ఎన్నుకోవాలి. లేదంటే మేము మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళని కూల్చేదాకా విషయం జిమ్ముతామంటే వీళ్ళని ఎల్లో టెర్రరిస్టులు అంటారా లేదా? ఖచ్చితంగా వాటి మీద ఒక విధానపరమైన నిర్ణయాన్ని రాబోయే పార్లమెంట్లో అయినా చట్టం రూపంలో ఒక స్కాన్ అనేది ఖచ్చితంగా అవసరం. పత్రికలకు స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ ఉంది కదా అని దేశానికి వ్యతిరేకంగానో ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వాన్నైనా కూల్చడానికి చేసే కుట్రలాగా ఏదైతే రాతలు ఉంటాయో వాటి మీద నియంత్రణ ఉండి తీరాలి. అది ఎవరు ఎన్నుకున్న ప్రభుత్వం అయినా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, మోడీ గారి ప్రభుత్వం అయినా, లేకపోతే మరో ఇతర రాష్ట్ర ప్రభుత్వం అయినా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా ఉన్న ఆ ముసుగులో ఉన్న ఈ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆగాలి. అది అన్ని రాష్ట్రాల్లో జరగాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దీనికి ఒక నియంత్రణ ఉండాలి. చట్టాలు వీటి ద్వారా అవుతుందని కాదండి, చట్టాలు వీటి ద్వారా కాదు. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు వాటిని గుర్తించాలి. ప్రజలే మీడియా ముసుగులో టెర్రరిజం చేయడానికి నాట్ టు బి అలౌడ్ సార్. రైట్. మీడియా ముఖంగా ఈ విధంగా లైసెన్స్ టెర్రరిజం చేయడానికి ఢిల్లీలో అనుమతించాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో అది వెబ్సైట్ పేరెంట్ నేను సడన్ గా మర్చిపోయాను. ఢిల్లీలో వెబ్సైట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం అది పెద్ద గొడవ అవుతా ఉంది. అవన్నీ మళ్ళీ వేరే ఇష్యూస్ కింద మారుతాయి. ఇప్పుడు ఆ చర్చలోకి వద్దులేండి. సుందర్బాబు గారు, సుందర్బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మాట్లాడు సార్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సార్, వాలంటరీ వ్యవస్థ గురించి అక్కడున్న బీజేపీ నాయకురాలు మాట్లాడే విధానం కొంచెం బాధ అనిపించిందా? కోదాడలో ఉన్న మీకు? ఎందుకంటే అండి మా అత్తగారు ఆంధ్రానండి, చెక్కాపేట నియోజకవర్గం. సో అక్కడికి వెళ్ళి చూసి వచ్చి ఉంటారు మీరు? లేదు సార్, మాకు మా అత్తయ్య ఒక్కటే. మా మామయ్య గారు చనిపోయారు. అంటే మా మిసెస్ ఒక్కతే కూతురు కావడం వల్ల. అయితే సార్, ప్రతి విషయాలు ఇప్పుడు మా అత్త మా దగ్గరకు వచ్చినప్పుడు వాలంటీర్ కంపల్సరీ నా నెంబరే ఉన్నదండి వాళ్ళ దగ్గర. నాకు ఫోన్ చేసి పింఛన్కి రాలేదు కదా పంపిస్తారా ఫోన్ చేయటం, ప్రతిదీ ఆరోగ్య సురక్ష పెట్టినప్పుడు కొంచెం హెల్త్ బాగలేక మా దగ్గర ఉండదండి మా అత్తయ్య ఉంటే వాలంటీర్ ఆశా వర్కర్ గాని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి షుగర్ టెస్ట్ ఉంది, బీపీ టెస్ట్ ఉంది,
ఇవన్నీ ఉమ్మడి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత తెలంగాణలో కానీ ఎప్పుడైనా అట్లాంటి సన్నివేశం చూసారా మీరు? అసలు ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు అది. ఏ రాష్ట్రంలో కూడా లేదు సార్. భారతదేశంలో మొట్టమొదటిగా వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు దాని మీద చాలా విమర్శలు చేశారు. బస్తాలు మోసేవాళ్ళు అన్నారు, ఇంటి తలుపు కొడతారు అన్నారు, పెట్టినప్పుడు అందరికీ డౌట్ వచ్చింది చేయగలుగుతారా లేదా అని. నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ జగన్ గారు 5 ఏళ్లలో చేసిన తర్వాత శబాష్ అనిపించింది. నిజంగా ఈయన మొనగాడరా, ఈయనకి విజన్ ఉందరా అనే అభిప్రాయం నాకైతే వచ్చింది. ఉదాహరణకి పలాస ఇటువంటి చోట్ల చూసిన తర్వాత నాకు నిజంగా జగన్ గారికి మీద గౌరవం విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఏదో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, నేను రిటైర్డ్ మ్యాన్ని, నేను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కానీ వాస్తవం చెప్పాలి, అవి చూసిన తర్వాత ఇతను ఆంధ్రప్రదేశ్కి అవసరం, అతను రామాయపట్నం పోర్టు చూసిన తర్వాత ఇతను ఆంధ్రప్రదేశ్కి అవసరం అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. చూడండి, ఈనాడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా రాశారు. 1,50,000 కోట్లు పెట్టుబడి తరలిపోయిందని రాస్తారని బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఎవరైనా? పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి, పెడుతూనే ఉన్నారు, వాళ్ళు రాయట్లేదు, రాకుండా చెడగొట్టే కార్యక్రమం అవి మాత్రం రాస్తున్నారు. ఎంత దారుణం అండి అది. అందువల్ల ఇట్లాంటివన్నీ చాలా నీచంగా మారినాయి. కాబట్టి నాబోటి వాళ్ళం ఇప్పుడు ఏదో తప్పుడుగా ఏదో ప్రచారం చేస్తున్నా అన్నట్టుగా కాలర్స్ కి ఏదో అర్థమవుతుంది, కానీ తప్పుడు కాదండి. వాలంటీర్ వ్యవస్థ పైన ఇంకా బాధ్యత పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యత కూడా వీళ్ళ మీదే మోసేసి వీళ్ళకి బర్డెన్ పెంచేసి ఈ వ్యవస్థతోనే ప్రతిదీ హీనంగా చేయించేసుకుంటున్నారన్న బాధే తప్ప వాలంటీర్ వ్యవస్థను కాదు. వాలంటీర్స్ ఎందుకంటే వాలంటీర్ అన్న పదానికి స్వచ్ఛందంగా ఆశించకుండా చేసేదే ప్రజల మనోగతానికి అనుగుణంగా మీరు కూడా మారారు, సంతోషం. ఎంతో కొంత మారారు. రైట్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, రామోజీరావు గారు రోజుకి మీరు అప్రదిష్ట పాలవుతున్నారు. ఆ విషయాన్ని గమనించండి, గుర్తించండి. లేదంటే 89 ఏళ్ల వయసులో జనంతో ఏంటండి ఈ తిట్లు, అసహ్యంగా ఉంది. మాబోటి వాళ్ళం ఎంత బాధపడుతున్నామో మీకు అర్థం కావట్లేదు. చీ వద్దు సార్, వద్దు. ఇంత అరాచకంగా ఇంత దరిద్రంగా మారొద్దు. తద్వారా మీ ప్రతిష్టను మీరు నాశనం చేసుకుంటున్నారు, దుర్మార్గంగా మారిపోయారు. ఇంత జగన్ గారి మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగబడతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాశనం కోరుకుంటారా? పరిశ్రమలు వస్తుంటే అడ్డం పడతారా? వెళ్ళిపోయి నేను అబద్ధాలు చెబుతారా? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నాశనం చేస్తోంది రామోజీరావు, రాధాకృష్ణ. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఎల్వికే రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.